सीसी न्यूज़ की स्वागतम। ముందుగా హెడ్లైన్స్। గోవిందపురంలో వైభవంగా కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం, ఘనంగా అభిషేకాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్। చిలకలూరిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు, పాల్గొన్న జడ్జి నరేంద్రారెడ్డి। గాలి మాటలు చెప్పే రోజులు పోయాయి, రజనీ నమ్మే స్థితిలో చిలకలూరిపేట ప్రజలు లేరు, రజనీ ఆరోపణ తిప్పికొట్టిన టీడీపీ నేతలు। మున్సిపల్ కార్యాలయంలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి సభ, నివాళులర్పించిన చైర్మన్ రఫానీ, ఉద్యోగులు। ఘనంగా కాకతీయ సేవా సంఘం ఆత్మీయ వన సమారాధన, హాజరైన ప్రముఖులు, విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ। కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల సమావేశం, రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కే ఉందని నేతల ఉద్ఘాటన। పురుషోత్తమపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కూటమి నేతలు। గుంటూరు జిల్లాలో శంకర కంటి ఆసుపత్రి నూతన కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు। ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు। శంకర ఆసుపత్రి నిస్వార్థ సేవల్ని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి అభినందించారు। రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని వెల్లడించారు। సేవ చేసే సంస్థలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు। ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు। 5 దశాబ్దాలుగా శంకర కంటి ఆసుపత్రి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయమన్నారు। మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో కంచిపీఠం దేశవ్యాప్తంగా ఆసుపత్రులు స్థాపించి అద్భుతమైన సేవలు అందిస్తోంది। 50 ఏళ్లలో 10 రాష్ట్రాల్లో 14 కంటి ఆసుపత్రులు నిర్మించి ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా శస్త్రచికిత్స చేయడం సాధారణ విషయం కాదని ప్రశంసించారు। గుంటూరులో 2003 నుండి సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి ద్వారా 4 లక్షలకు పైగా ఉచిత సర్జరీలు జరిగాయని తెలిపారు। నిర్వహిస్తుంది। ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు। 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం। ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది। అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న, ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా। 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది, ఈరోజు 2268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు। దేశం మొత్తం 2570 పడకలు ఉన్నాయి। భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి। ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడే నాకు మ్యాప్ చూపించారు, దేశం అంతా ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు। తప్పకుండా నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు, ఇక్కడే మురళీ కృష్ణమూర్తి గారు చైర్మన్ శంకర ఐ ఫౌండేషన్ USA ఉన్నారు, వాళ్ళకు దాతల కొరత లేదు। కామకోటి ఒక్కసారి కంచి పీఠంగాని పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం, శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా। దేశంలో అనేక పీఠాలు ఉన్నాయి, ఎన్నో సేవలు అందిస్తున్నాయి।
వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా ఈ కంచె ఉండడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంటూరులోని శంకర హాస్పిటల్ 2300 నుంచి మంచి సేవలు అందిస్తూ ఉంది. 4 లక్షల పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ జరిగాయి. 9 లక్షల మందికి పరీక్షలు చేశారు. 300 పడకల సామర్థ్యంతో రోజుకు 2500 నుంచి 3000 మంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈరోజు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ బ్లాక్ ప్రారంభించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో సేవలన్నీ కూడా డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే ఏదో ఫ్రీగా చేస్తుందనేది కాకుండా చాలా వరకు సమర్థవంతంగా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రెయిన్బో ప్రోగ్రాం ద్వారా ప్రత్యేకంగా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నా. చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో 18 కలశ పూజ 11 రకాల అభిషేకాలతో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గుత్త అమర్ గురుస్వామి మరియు అయ్యప్ప స్వాముల ప్రత్యేక ఆహ్వానంపై ఆ పూజా కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతలపాటి శ్రీనివాసరావు గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ చేశారు. ఈ కార్యక్రమంలో డప్పు శ్రీను గురుస్వామి వాసు గురుస్వాముల భజన కార్యక్రమంతో అయ్యప్ప మాలధరణ చేసుకున్న స్వాములు మరియు గ్రామస్తులు పరవశంతో ఊగిపోయారు. స్వామివారి సేవలు తరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సంస్కారం పైన స్వామికి జ్ఞానానికి ఐశ్వర్యానికి చిహ్నమైన విభూతి భస్మంతో అభిషేకం జరుగుతుంది. జ్ఞానము ఆయన ఇస్తాడు, వైరాగ్యాన్ని అట్ ద సేమ్ టైం ఐశ్వర్యం. కుమారస్వామికి వల్లి దేవసేన భార్యలు కదా, వల్లి గాలి పోగేసి గాలి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం వైఎస్ఆర్సీపీకే సాధ్యమని టీడీపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు పట్టణ్ సమద్ ఖాన్ అన్నారు. రజనీ టీడీపీపై చేసిన ఆరోపణల్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రజనీ తన అవినీతి సొమ్ము మొత్తం పంచినా ఎప్పటికీ ప్రజల మద్దతు పొందలేరని టీడీపీ నాయకులు గుంజి వీరాంజనేయులు అన్నారు. బత్తుల గణేష్ టీడీపీ వ్యక్తి అయితే అతని మరదల్ని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గా ఎందుకు పోటీ చేయించారు రజనీ చెప్పాలని మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు అన్నారు. రాజకీయ మనుగడ కోసమే రజనీ నిరాధారణ ఆరోపణ చేస్తుందని పట్టణ టీడీపీ కార్యదర్శి మద్దుమల రవి అన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 18 నెలలు దాటింది. ఈ 18 నెలలకు గాను విడుదల రజని ఒక 6-7 సందర్భాల్లో బయటకు వచ్చి ప్రెస్ మాట్లాడటం, ఇంకో కార్యక్రమం చేయడం చేసి ఉంటుంది. ఈ 6-7 సందర్భాల్లో కూడా ఒక 3 సందర్భాలు తప్పుడు విధవల్ని, అంటే వాళ్ళ పిఎల్ని వెనకేసుకొచ్చే విషయంలో మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు రూరల్ సిఐ గారు వీళ్ళ పిఎన్ అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ అసలు వీరంగం ఆడింది విడుదల రజనీ గారు. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు తిన్న వాళ్ళ గురించి ఎస్పీ దగ్గర కంప్లైంట్ పెడితే ఏమో మంది మార్పడంతో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అదేదో సినిమాలో బ్రహ్మానందం ఫైర్ 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 అన్నట్టు అక్కడ వీరంగం ఆడుతుంది. దీనికి ప్రజా సమస్యలు పట్టవు. ప్రజల గురించి ఏదన్నా అడుగుదాం అధికార పక్షాన్ని అనే ధ్యాస ఉండదు. అంటే అసలు సమస్య ఉంది ప్రభు నీ దగ్గరకు వచ్చేవాళ్ళే లేరనుకో తర్వాత సంగతి. చిన్న చితకా సమస్యలు ఉన్నా ప్రతి వారం గ్రీవెన్స్లు పెట్టి అధికార పార్టీ నాయకులు సమస్యలన్నీ తీరుస్తున్నప్పుడు ఈవిడ దగ్గరకు పోయే సమస్యలు కూడా ఏముంటాయి?
సమస్యల గురించి అడగడానికి. అయితే ఒకటి మాత్రం రజనీ గారు నేర్చుకోవాలి, తప్పుడు ఎవరైనా సరే వెనకేసుకొచ్చే విషయంలో మాత్రం నీ తర్వాత ఎవరైనా పోలీసులు ఖద్దరు చొక్కాలు వేసుకొని పార్టీకి పనిచేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇదే పోలీసు అడ్డం పెట్టుకొని గతంలో మీ ప్రభుత్వంలో మీరు ఎన్ని అరాచకాలు చేశారు. కోకొల్లలు అసలు చిరలూరుపేటలోనే ఒక ప్రత్యక్ష సాక్షి, నీ బాధితుడు ఈ పిల్లి కోటేశ్వరరావు చేయని నేరానికి జైల్లో వేసి పోలీసుల చేత కొట్టిస్తూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సైకో నాయకుడికి సైకో శిష్యురాలు. కాలం చక్రంలో తిరుగుతూ ఉంటుంది, జనం అన్నీ గమనిస్తూ ఉంటారు, గమనించారు, గుద్దారు కూటమి ప్రభుత్వానికి. కట్ చేస్తే సీన్ మారిపోయింది. మేము ఇక్కడే ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం, అన్నిటికీ పోరాడతాం, ఎక్కడ ఉండేది. చిలకలూరుపేటలో పనికిరామని చెప్పి గుంటూరు పంపించారు. అక్కడ చీపొమ్మంటే మళ్ళీ పేట వచ్చి ఏదో 4 ప్రోగ్రాములు చేసుకుంటూ తిరుగుతున్నాం. నేను నిన్న మొన్న విన్నది ఏంటంటే చిలకలూరుపేటలో కూడా మళ్ళీ పనికిరాదని చెప్పి రేపల్లి పంపిస్తున్నారంట. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా వేసినా చేసేది ఏముండదు. నీకు జనం రాజకీయ సమాధి ఆల్రెడీ చేసేశారు. కాబట్టి విడుదల రజనీకి మళ్ళీ చెప్పేది ఒకటే, మీరు కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోండి. మీ పిఏలు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తిన్నారో లేదో మీరే కనుక్కోండి. మర్యాదగా వారు తిన్న డబ్బుల్ని బాధితులకి ఇప్పించి కనీసం అందులో ఉన్న మీరు ఒక మంచి పని చేస్తే బాధితులకి న్యాయం జరిగిద్ది. ఇలా మీ మీద వస్తున్న ఈ ఆరోపణలు కూడా కొంతలో కొంత మీరు తగ్గించుకున్న వాళ్ళన్నా అవుతారు. బత్తుల గణేష్ తెలుగుదేశం పార్టీయా, దర్శిలో ఎలక్షన్ ప్రచారంలో తిరిగాడు అంటున్నారు. బత్తుల గణేష్ 19 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీలో ఉండి వాళ్ళ తమ్ముడు కుమారస్వామి భార్య అంటే బత్తుల గణేష్ మరదలు 36వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసింది. టీడీపీ వాళ్ళు ఏదైనా సీట్ ఇచ్చావు. ఆ రోజు వీళ్ళంతా వైసీపీలో ఉన్నారు. ఏమో దర్శిలో తిరిగాడు, 24లో తిరిగాడేమో. పార్టీలు మారటం సర్వసాధారణం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే. అసలు 19కి ముందు మీ మామగారు మీరు ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీ మామగారు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు. 19 దాటితే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజంగా జరుగుతూ ఉంటుంది. మీరు మారినట్టే బత్తుల గణేష్ కూడా ఇప్పుడు మారుంటాడు. అసలు వాడు ఏ పార్టీ అయితే మాకు ఎందుకండి? డబ్బులు పోగొట్టుకున్నాం మొర్రో, మా డబ్బులు మాకు ఇప్పించండి అని ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టుకున్నారు. వీలైతే డిపార్ట్మెంట్కి సహకరించి ఆ బాధితులకి డబ్బులు వచ్చే మార్గం పోలీసులు చేసే ప్రయత్నంలో మీరు కూడా హెల్ప్ చేయండి అంతే. అంతేగాని ప్రతి చిన్న విషయానికి కూటమి ప్రభుత్వం వచ్చేసింది, కూటమి ప్రభుత్వం ఇచ్చేసింది, కూటమి ప్రభుత్వం భరిస్తుంది ఇంకా మిమ్మల్ని. కేవలం ఒక లేడీ అనే ఒక మర్యాద, ఒక గౌరవం కోసం నిన్న ఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక హైడ్రామా జరిగింది. అదేంటంటే మా నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఎస్పీ సుమాని గారు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇస్తానని డబ్బులు ఇచ్చి మోసపోయాడు కాబట్టి దాని గురించి చిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతలోనే గుంపడకాయలు దొంగెవరంటే భుజాలు తవ్వుతున్నట్టుగా చిలకలూరిపేట ప్రజల కోసం, ప్రజల సమస్య కోసం ఎప్పుడూ పోరాడని మనిషి, గెలవంగల్నే చిలకలూరిపేట వదిలిపెట్టి గుంటూరు బారిపోయిన మనిషి
అత్యుత్సాహం కోసం, ఎందుకంటే ఆమె మనుగడ కోల్పోతుంది అనేది అర్థమైంది. మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చనిపోయిన మనిషి దొరికితే శివరాజకీయం ఎట్లయితే చేస్తాడో అదేవిధంగా మీరు కూడా నిన్న మీ పార్టీ నాయకులు, మీ పిఏలుగా మీ అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు తీసుకొని మోసం చేస్తే దాని మీద కంప్లైంట్ ఇస్తే వెంటనే రియాక్ట్ అయ్యారు. అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నట్లుగా మీరు రియాక్ట్ అయ్యి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ఒప్పుకున్నట్టే లెక్క. అంటే ప్రజల సమస్య గురించి ఎప్పుడు మాట్లాడరు, ఇప్పుడు చేయరు. మీ మనుగడ ఎప్పుడు కోల్పోతే అప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు చేసే అక్రమాలు, అవినీతులు ఏడ బయటపడతాయి అన్న ఉద్దేశం మీద మీరు ఈ పత్రికా సమావేశాలు పెట్టుకొని మనుగడ సాధిద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ చిలకలూరుపేట ప్రజలు నమ్మరు. మీ మీద ఎప్పుడో నమ్మకం కోల్పోయారు. ఇది మీరు గమనించాలి. మాటకు ముందు వస్తే గాలి పోగేసుకొని మాట ఏం కాదమ్మా. గాలి బ్యాగ్స్ని పోగేసుకొని మాట్లాడుతుంది మీరు. మీ వెంట ఉన్నవాళ్ళు గాలి బ్యాగ్స్ కాదా? ఇట్లా మోసం చేసేవాళ్ళు గాలి వాళ్ళు కాదా? వీళ్ళ వెంటేసుకొని గాలి బ్యాగ్స్ని పోగేసుకొని మీరు చేస్తుంది అవినీతి. ముందు మీరు అది గమనించండి. మా నాయకుల మీద అవక్కులు చవక్కులు పెంచడం కాదు. మీరు చేయలేదా అక్రమాలు? మా నాయకులు చెప్పినట్టుగా పసుమర్తి భూమిలో అవినీతి చేయలేదా? అవినీతి బయటపడలేదా? విత్ ఎవిడెన్స్ సహా చూపించారు. ఆ డబ్బులు తీసుకున్న బాధితుడు మా పార్టీ కాదండి, మీ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. ఎవిడెన్స్ సహా చూపించారు. పత్రికా సమావేశంలో ఎవిడెన్స్ సహా చూసాం. వైసీపీ నాయకుడు కాదా? గత మీ ప్రభుత్వంలో మీ పార్టీలో లేడా? అంటే పార్టీ మీరు మారచ్చు. మీరు లేరా? 19 ముందు తెలుగుదేశం పార్టీలో లేరా? పార్టీకి వెన్నుపోటు పడిచి మీరు బయటికి వెళ్ళలేదా? మీరు బయటికి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, మంత్రులు అవ్వాలి, అవినీతి చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. వేరే వాళ్ళు మాట్లాడి మా నిన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మాజీ మంత్రి విడుదల రజని శ్రీరంగ నీతులు మాట్లాడటం జరిగింది. ఎందుకంటున్నామంటే ఆ మాట కళ్ళబొల్లు కబుర్లు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ నటన, నీ మహానటన 2019 నుంచి 24 దాకా చూశారు, మోసపోయారు చిలకలూరుపేట ప్రజలు. నువ్వు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలు చిలకలూరుపేట ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. అదే షాక్లో ఉన్నారు. ఆ షాక్ని నువ్వు మర్చిపోవడానికి గుంటూరు పారిపోయావు అధికారంలో ఉండగా. ఇప్పుడు చిలకలూరుపేట వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. కానీ నాకు తెలిసైతే అధికారం కోల్పోయినాక నీకు మతి భ్రమించిందని అయితే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మా ఎస్ఎంఎస్ సుబాని, టీడీపీ నాయకుడైన ఎస్ఎంఎస్ సుబాని పేరెత్తి ఉదహరించి మాట్లాడుతున్నాం. డబ్బులు ఇచ్చారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చారు, ఫలాన్ని ఇచ్చారని మొత్తం ఎవిడెన్స్ సహా పోలీస్ అధికారులకు అప్పచెప్తే ఆ పోలీస్ అధికారులనే పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పోలీసులను బెదిరించే స్థాయికి నువ్వు ఇప్పుడు ఎదిగావు. ఈ పోలీసు అధికారులే ఈమె మీద సమోటాగా కేసు తీసుకొని తక్షణమే మనం అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని నేను కోరుకుంటున్నా. ఈ ఎస్ఎంఎస్ సుబాని టీడీపీ నాయకుడే మేమైతే కాదంటలేదు. కానీ పిల్లోడికి ఉద్యోగం వస్తుందంటే ఆశపడి బత్తులు గణేష్ అనే నమ్మక ద్రోహి ద్వారా డబ్బులు మీ శ్రీకాంత్ రెడ్డికి, మీ రామకృష్ణ పిఏకి ఇచ్చారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ మా టీడీపీ వాళ్ళే. వాళ్ళు దర్శిలో ఎలక్షన్ చేశారు. బత్తులు గణేష్ 36వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసింది ఎవరమ్మా? ఒకసారి ఎట్లాంటివి తెలియదనుకుంటా దాచుకోవటం, మీ కుటుంబాలని విదేశాల్లో డబ్బులు దాపెట్టుకొచ్చుకోవటమే నీకు తెలిసిందనుకుంటా. చిలకలూరుపేట ప్రజలు ఎలా ఉన్నారు, చిలకలూరుపేట ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అనేది నీకెందుకు? నువ్వు ఎప్పుడు ఆలకిచ్చింది లేదు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోవటం, ఏ గ్రానైట్ వాళ్ళని మోసం చేద్దామా, ఏ రైతులను మోసం చేద్దామా, ఎన్ని కోట్లు నువ్వు చేద్దామా, ఏ స్థలం కబ్జా చేద్దామా, ఎక్కడ ఏం అరాచకం చేద్దామా అని చెప్పి మాట్లాడటం తప్ప నువ్వు చేసేదేం లేదు. మా నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారు పేరెత్తే అర్హత నీకు ఎక్కడుంది? ఆ పేరు ఉదహరించే ఆ అర్హత నీకు కానీ నీ నాయకులకు కానీ ఎవరికన్నా ఉంది? రేషన్ మాఫియా, మట్టి మాఫియా, బ్రోకర్ల పను, వడ్డీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ నీ వెనకాలే ఉండాలి. వెనకాల పెట్టుకుని ప్రెస్ మీట్ మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడితే ఎలా? కనీసం నీ మతి భ్రమించింది అయితే ప్రజలకు అర్థమైంది. మా టీడీపీ నాయకుడు ఎస్ఎంఎస్ సుబాని దగ్గరే డబ్బులు ఇప్పించి నీకు బాగు చేయడానికి డబ్బులు ఇప్పిమంటే మాట్లాడి ఎంతో కొంత చేపిస్తాం మా నాయకులు.
ఇదన్నా చూసుకొని సక్రంగా మాట్లాడు. ఇక నుంచి నీ ఉడతూపులు, నీ బెదిరింపులు, నేను ఇక్కడే పోటీ చేస్తే ఎక్కడన్నా పోటీ చేసుకో, నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఎక్కడ గెలవనుకో. అసలు మీ నాయకుడే గెలవడు, అడ్రస్ లేకుండా పోతుంది ఆ పార్టీ కూడా. మీరు ఎక్కడ పోటీ చేసుకున్న మా నాయకుడిని కానీ మా పార్టీ వాళ్ళని కానీ ఎక్కడన్నా సరే ఉద్దేశించి మాట్లాడినా తక్షణం ఊరుకునేది లేదు. ఇంకా మీ అరాచకాలు బయటికి తీస్తాం. మీ పిఏలు మీ మీద ఏమేమి ఉండే మొత్తం తీస్తాం. మీరు చేసిన అన్యాయాలు అరాచకాలకి కుప్పలు కుప్పలుగా కదిలి వస్తున్నారు. జిల్లాలు దాటి వస్తున్నారు. వాళ్ళు మొత్తాన్ని పిలిపించి మొత్తం మీద మీ మీద కంప్లైంట్ పెట్టి మిమ్మల్ని సొసైటీలు ఎలాంటి చీడ పురుగులను ఎప్పుడు తిరగనీయకుండా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, పోలీసు అధికారులు కూడా ఆలోచించాల్సింది ఒకటే. ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి పోలీసుల మీద కద్దరు సొక్కాలు వేసుకుని అంటున్నావు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎట్లా ఇచ్చావు కంప్లైంట్? ఆయన కూడా పోలీసే కదా. ఈ పోలీసు అధికారులు కూడా కోర్టు కూడా సమూటగా కేసు నమోదు చేయాలని, విడుదల రజని తక్షణమే అరెస్ట్ చేసి ఇలాంటి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే న్యాయ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె నరేంద్రారెడ్డి అన్నారు. వేలూరులో మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవ దినోత్సవం జరిగింది. చిలకలూరుపేట న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె నరేంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని వేలూరు గ్రామంలో న్యాయ సేవ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె నరేంద్రారెడ్డి సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజల హక్కుల పరిరక్షణ, న్యాయం అందించడంలో న్యాయాధికార సంస్థలు కీలక భూమిక వహిస్తున్నాయని వివరించారు. అల్పదయ వర్గాలకు చెందిన ప్రజల కోసం ఉచిత న్యాయ సహాయం అందిస్తోందని ప్రజలు ముందుకొచ్చి ఈ సేవలను వినియోగించాలని సూచించారు. న్యాయ సేవ సంస్థల ద్వారా లీగల్ ఎయిడ్, మధ్యవర్తిత్వ కేంద్రాలు, లోకాధికారాలు, మహిళ మరియు బాలల న్యాయ రక్షణ వంటి పలు కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. న్యాయ సేవల్ని ప్రజలందరికీ అందజేయడమే లక్ష్యమని తెలిపారు. చిన్నపాటి వివాదాలు, ఆస్తి సమస్యలు, కుటుంబ వివాదాల పరిష్కారం, రాజీపడదగ్గ కేసుల కోసం ప్రతి శనివారం నిర్వహిస్తున్న లోక్ అదాలత్ పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 13వ తేదీ లోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్, న్యాయవాదులు పి వెంకటేశ్వరరావు, ఎం భానుప్రసాద్, పంచాయతీ సెక్రటరీ క్రాంతికార్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగానే ఈ రోజున మనం అందరం కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డే అనేది న్యాయ దినోత్సవం, న్యాయ సేవల దినోత్సవం అని చెప్పేసి జరుగుతుంది. ఈ న్యాయ సేవల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి. ఆ లీగల్ ఎయిడ్ అనేది ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఒక కాన్సెప్ట్ అందాలి. అందినప్పుడే ఈ యొక్క న్యాయానికి సంబంధించినటువంటి రూపాంతరం అంటే న్యాయ సలహాలు పొందడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఆర్టికల్ 39A ప్రకారము మన భారత రాజ్యాంగంలో ఈ లీగల్ ఎయిడ్ కాన్సెప్ట్ని చేయడం జరిగింది. అయితే ఈ లీగల్ ఎయిడ్లో కూడా ఈ యొక్క యాక్ట్లో సెక్షన్ 12 అనే ఒక యాక్ట్ సెక్షన్ ఆఫ్ లా ఉంది. ఆ సెక్షన్ ప్రకారం ఎవరు అసలు లీగల్ ఎయిడ్ అర్హత సంపాదించినటువంటి వాళ్ళు అని చూస్తే SC/ST అట్రాసిటీస్ సంబంధించి SC/ST పీపుల్ అంటే ఎవరైతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఉంటారో వారు, ఆ తర్వాత మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, మానసిక వికలాంగత్వం ఉన్నటువంటి వాళ్ళు, అట్లానే చిన్నపిల్లలు, చైల్డ్, ఆ తర్వాత ఉమెన్, స్త్రీలు, ఇట్లాగా ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయం అందించాలనే ఒక కాన్సెప్ట్ తోటే ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది. అంటే మనం ఈ దేశానికి స్వతంత్రం ఎంతోమంది త్యాగాల వల్ల వచ్చింది. ఎందుకు మనందరం కూడా హాయిగా స్వేచ్ఛగా చట్టం పరిధిలో జీవించాలని. కానీ మరి ఆ చట్టం పరిధిలో జీవించకుండా కొద్దిమందికి కనుక న్యాయం అందినట్లయితే ఏదో ఒక సందర్భంలో ఇది పెద్ద గొడవలకి అవలంబిస్తూ ఉన్నారు. చాలా మీరు మనం యూట్యూబ్లో కనుక చూస్తే చిన్న చిన్న దొంగతనాలకి చెట్టు కట్టేసి కొడుతున్నటువంటి మనం యూట్యూబ్లో చూస్తున్నాం. లేదంటే మీకు కొన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు మీ లెవెల్లో పరిష్కారం కాకపోయినా అక్కడికి వెళ్ళి మీకు ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి అక్కడ ఆఫీసర్లు ఉంటారు. భూ సమస్యలు కానీ లేకపోతే కుటుంబ తగాదాలు కానీ ఇంకొక సమస్యలు కానీ అన్నీ అక్కడికి వెళ్ళి మనం కొన్ని పరిష్కరించుకోవచ్చు. చిలకలూరిపేట పట్టణంలోని 31వ వార్డు పురుషోత్తమపట్నంలో ట్రైబల్ స్కూల్ ఎదురు 2 బజార్లకు 15 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పురుషోత్తమపట్నంలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదని కూటమి నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు నేతలు పాల్గొన్నారు.
చిలకలూరిపేటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేక అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా 108 శివలింగాలకు అభిషేక పూజ నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడారు. 11వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటలకు 108 మంది మహిళా భక్తుల లింగాష్టకం పారాయణ అనంతరం లక్ష దీపార్చన అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వీచేసి పరమశివుని అనుగ్రహం పొందాలని కోరారు. మంగళవారం సప్తమి కలిసి ఉన్న రోజున దీపాన్ని వెలిగించడం వల్ల సకల శుభాలు కలిగి రుణ బాధలు, శత్రు బాధలు, ఆరోగ్య బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు లభిస్తాయని తెలిపారు. ప్రజలందరూ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ప్రసాద్ పోయి దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివలింగం ఆసదలో పరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సాయిరాం. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం పరమ పవిత్రమైన ఈ సోమవారం రోజున ప్రత్యేకంగా ఉదయం నుంచి భక్తులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ కాశీ నుంచి తీసుకువచ్చిన 108 శివలింగాలకు ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించారు. 21 ద్రవ్యములతో ప్రత్యేకంగా పరమశివునికి స్వయంగా తమ చేతుల మీదుగా అభిషేకం చేసుకున్నారు. అలాగనే మరొక ముఖ్య గమనిక, భక్తులకు రేపు అనగా మంగళవారం 11వ తారీఖు రాత్రి కార్తీక మంగళవారం సప్తమి పురస్కరించుకొని రేపు రాత్రి 6:30 గంటలకు లింగాష్టకం పారాయణ కార్యక్రమం, అలాగనే 7:30 గంటలకు ప్రత్యేకంగా లక్ష దీపార్చన కార్యక్రమం,
రాత్రి 8 గంటలకు కార్తీక మాస అన్నప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఈ పూజలో పాల్గొన్న భక్తులకు మాత్రమే అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూజా కార్యక్రమాలకు విచ్చేసి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోగల ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో కూటమి పరిపాలన బాగోలేదని, ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించిన రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. అయితే ఈ రోజున చిలకలూరిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాకు ఉన్న 7 నియోజకవర్గాల్లో మంచి కార్యకర్తలు, మంచి నాయకుల్ని రాధాకృష్ణ గారు తయారు చేస్తున్నారు. ఇంకా రేపు బీహార్ ఎన్నికల తర్వాత మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. బీహార్ ఎన్నికలు కనుక మంచి రిజల్ట్ వస్తే నర్సరాపేట పల్నాడు జిల్లాలో ఖచ్చితంగా చాలామంది కొత్త వారు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే బీహార్లో ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఓట్ చోరీ గద్దె అనే ఒక ఓట్లు దొంగతనం జరిగింది అనే విషయం మీద రాహుల్ గాంధీ గారు చాలా పరిశీలనాత్మకంగా ఇన్వెస్టిగేషన్ చేసి వారు బీజేపీ వారు చేసిన తప్పిదాలను వారు ఎలా అన్యాయంగా గెలిచి భారతదేశాన్ని మూడు టెన్యూర్స్ అంటే మూడు పర్యాయాలు అన్యాయంగా భారతదేశాన్ని పరిపాలిస్తూ అన్యాయంగా పన్నులన్నీ కూడా విధించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఈ యొక్క దేశాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా వారి యొక్క బినామీలైన అంబానీ అదానీలకు ప్రతి విషయంలో కూడా అన్యాయంగా వారిని కట్టబెడుతూ వారిని పెద్దవాళ్ళని చేస్తూ భారతీయ జనతా పార్టీ సొమ్ము చేసుకుంటుంది. ఆ క్రమంలో వారు ఈ దేశాన్ని హిందుత్వవాదం అనే అంశాన్ని ఊరిక ముసుగులో పెట్టుకొని ఆ ముసుగులో భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఏదో అన్యాయం జరిగిపోతుంది కాబట్టి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ హిందువులకి రక్షణ, మిగతా ఏ పార్టీలు వచ్చినా కూడా హిందువులకు రక్షణ లేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ఈ రోజున భారతదేశాన్ని అన్యాయంగా పరిపాలిస్తూ జీఎస్టీ పేరుతో అన్యాయమైన అక్రమమైన పన్నులు విధించి భారతదేశ ప్రజలను దండుకుంటున్నారు. అయితే రాహుల్ గాంధీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా అలుపెరగకుండా భారతీయ జనతా పార్టీ విధానాల మీద చిలకలూరిపేట నియోజకవర్గ కాకతీయ సేవా సంఘం ఆత్మీయ సమావేశం వన సమారాధన కార్యక్రమం ముప్పిని ఆంజనేయ స్వామి దేవస్థానం పక్కన గల కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, సతీమణి వెంకట కుమారి, డాక్టర్ జయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. కాకతీయ సేవా సంఘం సభ్యుల ఆర్థిక సహాయంతో ఈ ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు ప్రముఖులు కాకతీయ సేవా సంఘం చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చినాక చాలా ప్రతి ఒక్కరు మన రావాలి, మన గవర్నమెంట్ రావాలి, మనందరూ ఐటీగా ఉండాలని కోరుతున్నారు. అలాగే ఒక్క కమ్మకుల కాకుండా అందరూ సహకరించారు కాబట్టి ఈ గెలుపు మనకు వచ్చింది. మనతో పాటు అందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని ప్రతి ఒక్కళ్ళు కృషి చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రశాంతంగా ఉన్నాము అంటే మనం అధికారంలోకి రావడం వల్లనే దేవుడు కార్యక్రమాలు చాలా బాగా అందరూ చేస్తున్నారు. మహిళలు కానీ అందరూ ఇలాంటి ఒక మంచి రోజు రావాలని చదువుపేట అంతా కూడా పసుపు పై కావాలని కోరుకున్నారు. చిలకలూరిపేట సమీపంలో ఉన్న కోటప్పకొండ వద్ద కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. చిలకలూరిపేట, నర్సరావుపేట ప్రాంతాలకు చెందిన కాపులు, ప్రముఖులు, నేతల, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కాపు వన సమారాధన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి సంవత్సరం కాపు సంఘీల ఆధ్వర్యంలో ఆర్థిక మాసంలో ప్రతిష్టాత్మకంగా కాపు వనభోజనాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా కాపు నేతల సమ్మేళనం నిర్వహించారు. నాయకులు వారి వారి కుటుంబ సభ్యులతో హాజరై ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేటకు చెందిన తోట బ్రహ్మస్వాములతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నర్సరావుపేట శాసనసభ్యులు చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొని కాపు నేతలతో కొంతసేపు ఆహ్లాదంగా గడిపారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వస్తున్నాడు.
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సకల పాదాలకు సంతము నీవే ఉండి లేనట్టుండే ఉనికివి నీవే. చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బ్రౌన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో జరిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఫానీ మాట్లాడారు. రచనల్ని ఆంగ్లంలో నుండి తెలుగులోకి రచించిన కథల ద్వారా నేటి యువత అనేక పుస్తకాలు చదవడం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డిఈ రహీం, మున్సిపల్ సిబ్బంది, పలు వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు సిపి బ్రౌన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మరి ఇప్పుడే మన డిఈ గారు చెప్పినట్టు ఈయన ఆంగ్లంలో నుంచి తెలుగులోకి అనువాదించిన రచయితగా, మరి తెలుగు పట్ల ఉన్న వారి ప్రేమకు నిదర్శనం. ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి తెలుగు గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ఈయన ఎప్పుడో దాదాపు ఒక 160-170 సంవత్సరాల ముందే తెలుగు గురించి చర్యలు తీసుకున్నారంటే తెలుగు పట్ల వారికి ఉన్న అభిమానం చాటుతున్నారు. మరి అలాంటి బ్రౌన్ గారి జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందదాయకం. చిలకలూరిపేట పట్టణంలోని 9వ వార్డులో పలు ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ రఫానీ పర్యటించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన చైర్మన్ సమస్యలు అడుగుతూ ముందుకు సాగారు. కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కారం చూపగా మరికొన్ని సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 9వ వార్డులోని నూతనంగా డ్రైన్లు ఏర్పాటు చేయడానికి మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ మామిల దాస్, బూత్ కన్వీనర్ జొన్నాలగడ్డ మ్యాథ్యూస్, కో కన్వీనర్ బడేమియా, కోట ప్రకాష్ రావు, రాజు, శేషగిరి, చైర్మన్ రఫానీ వెంట ఉన్నారు. రోటరీ క్లబ్ పండరీపురం ఆధ్వర్యంలో బోనం వెంకటేశ్వరరావు అధ్యక్షతన చిలకలూరిపేట పట్టణంలోని చౌదరి స్కూల్ నందు విద్యార్థులకు అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారుగా 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరికీ కంటి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు రాజు, చెంచు పున్నయ్య, దాసు నాయన, ఆదిరెడ్డి మోహన్, స్కూల్ డైరెక్టర్ రాజేష్ తదితరులు ఉన్నారు. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ సొసైటీ గార్డ్స్ మరియు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. సిపి బ్రౌన్ తెలుగు సాహిత్యానికి చేసిన సేవ గురించి వివరించారు. సిపి బ్రౌన్ లేకుంటే మను చరిత్ర, వసు చరిత్ర వంటి గొప్ప ప్రబంధాలు వెలుగు చూసేవి కాదన్నారు. మరో అతిథి జన విజ్ఞాన వేదిక డివిజన్ ప్రధాన కార్యదర్శి బి అజయ్ బాబు మాట్లాడారు. తాళపత్రాల్లో ఉన్న తెలుగు సాహిత్యాన్ని వెలికితీసి శుద్ధ ప్రతులు రాయించి భద్రపరిచిన గొప్ప సాహితీ సేవకుడు బ్రౌన్ దొర అని కొనియాడారు. వేలాది వేమన పద్యాలు సేకరించి మనకు అందించిన మహనీయుడు బ్రౌన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ ఉపాధ్యక్షులు గేరా యాకోబ్, వైఎంసీఏ అధ్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్, టి ప్రతాపరెడ్డి, దార్ల బుజ్జిబాబు, షేక్ లాలు, దాదాసాహెబ్ సేవ సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి, కరీముల్లా, గ్రంథాలయ అధికారి డి వీరాజు, సిబ్బంది ఉన్నారు. మహాపండితుల చేత వ్యాఖ్యానాలు రాయించి తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి తెలుగు భాషా సరస్వతిని నట్టింట్లో పిలిపించి దానికి వ్యాఖ్యానాలు రాయించి ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులోకి రాయించి తాళపత్ర గ్రంథాలు ఇచ్చి దాన్ని ప్రచురించిన గొప్ప మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు. 1798లో కలకత్తాలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు ఐసీఎస్ ఆఫీసర్ డేవిడ్ బ్రౌన్ గారు. ఇప్పుడు ఇది
మైనంపాటి వెంకట సుబ్బయ్య గారని వాళ్ళ నాన్నగారి పోలికలతో ఉండగా రాశాడు. ఒరిజినల్ ఫోటో కాదు. మైనంపాటి వెంకట సుబ్బయ్య గారు ఆయన తన జీవిత సర్వస్వం మొత్తం కూడా తన జీవితాన్ని తెలుగు భాషకు అంకితం చేశాడు. మొట్టమొదటిసారిగా తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రాశారు. పట్టణంలోని నర్సరావుపేట సెంటర్లో సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి పేలూరి రామారావు మాట్లాడారు. ఏఐటీయూసీ ఆవిర్భావమే కార్మికుల సమస్యల కోసం జరిగిందని, అప్పటి నుండి నిరంతరం కార్మికుల పక్షాన నేటికి పోరాడుతుందని ఆయన తెలిపారు. దేశంలో కార్మికులకు 8 గంటల పని విధానం, కార్మికులకు ఉద్యోగ భద్రత వచ్చిందంటే అది ఏఐటీయూసీ కృషి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాయుడు, శివ, ఏఐటీయూసీ నాయకులు కాదర్, ఆటో రిక్షా యూనియన్ ప్రెసిడెంట్ ఎన్ కృష్ణ, యాగాలు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిసి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.